చూస్తూ ఉన్నాం పర్యటన. మీరందరూ కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే మీకు జగన్మోహన్ రెడ్డి వచ్చి వాళ్ళని పరామర్శించడం ద్వారా మీకు వచ్చిన ఇబ్బంది అంటే ఎందుకు ఈ పర్యటన మీరు వ్యతిరేకిస్తున్నారు? అదేవిధంగా దళితులకు సంబంధించి తప్పు కాపులు చేయనండి, ముస్లింలు చేయనండి, క్రిస్టియన్ చేయండి, తప్పు చేస్తే చట్ట ప్రకారం మీరైనా నేనైనా అందరూ ఒకటే. కానీ ఇప్పుడు పోలీసుల చర్యలు ఈరోజు ఇంత రాజకీయం చేస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఏం చెప్తారు? మేము బాధపడిన సందర్భం ఏంటంటే సార్, గత 3 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో ఎవరైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వస్తున్నారో వాళ్ళ బ్యాచ్ గంజాయి బ్యాచ్. వాళ్ళు గంజాయి తాగుతా నిరంతరం మత్తులో చాలా అరాచకాలు చేశారు, చాలా దోపిడీలు చేశారు, చాలా అత్యాచారాలు చేశారు, ఎంతోమంది మీద దారి దోపిడీలు చేశారు. కానీ అలాంటి ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల క్రితం వాళ్ళ చేతిలో బలైపోయి ఇప్పటికి కూడా శవం దొరికినటువంటి మూల్పూర్ గ్రామానికి చెందినటువంటి నూతకి రవికిరణ్ని కనీసం ఆరా కూడా తీసుకోకుండా ఆయన ప్రభుత్వంలో జరిగినటువంటి హత్యది ఆ రోజు ఇంతకన్నా దారుణంగా ఉద్యమాన్ని ఉధృతం చేసి ధర్నా చేసి నిరసన వ్యక్తం చేసి డీజీపీ కార్యాలయం దగ్గర నుంచి ఎస్పీ గారి దగ్గరికి అందరి దగ్గరికి తిరిగాం. న్యాయం చేయండి, ఇంత మట్టికి శవం దొరకలేదు, ఆ తల్లిదండ్రులు చాలా ఘోషిస్తున్నారు, కనీసం శవం దొరికితే తీసుకెళ్ళి భూస్థాపితం చేసుకుంటారు అని వేడుకున్నా కూడా ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మేరు నాగార్జున గారు, ఇక్కడ తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్ గారు అత్యంత దారుణంగా మేరు నాగార్జున గారు ఒక బ్యాచ్ని, శివకుమార్ గారు ఒక బ్యాచ్ని సపోర్ట్ చేసుకుంటా వాళ్ళని కాపాడుకుంటా వాళ్ళ చేత ఈ గంజాయి వ్యాపారాన్ని ఉధృతం చేస్తా ఈ తెనాలి ప్రాంతాన్ని మా పిల్లలు కూడా చదువుకుంటున్నారు కాలేజీల్లో. మేము కూడా కాలేజీకి పంపిస్తే ఎక్కడ గంజాయికి అలవాటు పడిపోతారనే భయంతో నేను గుజరాత్లో మార్వాడి యూనివర్సిటీలో చదివించుకుంటాను నా పిల్లోడిని 1400 కిలోమీటర్లు దాటి. ఎందుకంటే ఇక్కడ ఉన్న గంజాయి ఆ విధంగా బాగా పెరిగిపోయింది. చిన్నపిల్లలు సైతం గంజాయి అలవాటు చేస్తున్నారు. చాలా బాధపడి తల్లిదండ్రులుగా చాలా బాధపడి చాలా దూరాన్ని వేసుకున్నారు. అంటే మొత్తం డ్రగ్ వ్యాన్ ఏరియా అది. అంత నమ్మకం లేనటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఆ గంజాయి తాగే వాళ్ళని, ఆ గంజాయి అమ్మే వాళ్ళని, ఇలాంటి శాసనలు చేసే వాళ్ళని అరికట్టే విధంగా కొంత చర్యలు చట్టం తీసుకుంటుంది. తెనాలిలో పోలీసు వారి వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది. దానిలో భాగంగా 2 దెబ్బలు వేసినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. వాస్తవంగా వాళ్ళు క్రిమినల్స్, వాళ్ళ ఆలోచనలే క్రిమినల్ ఆలోచనలు. సాయంత్రానికి గంజాయి తాగాలి, అమ్మాయి కావాలి, వాళ్ళు ఏదనుకుంటే అది దోపిడీ చేయాలి, దారి దోపిడీ చేయాలి. అలాంటి వ్యక్తులకి ఏమి నీకు హైప్ వస్తుందని నీ పార్టీకి నువ్వు వాళ్ళ పరామర్శించడం కోసం మాకైతే అర్థం కావట్లా. అంటే ఏం చెప్తున్నానంటే సార్, ఈ ప్రభుత్వం ప్రజలు ఎంతో మెచ్చుకొని ఈ ప్రభుత్వం అయితేనే మన జీవితాలు బాగుపడతాయని తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. రేపు కర్మకాలక జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే ప్రతి ఒక్కరు ఇళ్లలోకి వచ్చి అత్యాచారాలు చేస్తారు, హత్యలు చేస్తారు. ఇలాంటి వాడిని ప్రోత్సహిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆయన ఆర్థిక నేరస్తుడు ఒక ముఖ్యమంత్రిగా చేయొచ్చని నాకు కుదిరిందని చెప్పి ఏ నేరస్తుడైనా ఏ విధంగా అయినా చేయొచ్చు, కానీ చట్టం తన పన్ను తను చేయకూడదని వాళ్ళందరూ కూడా ఆయన కాపాడుకుంటా, ఆయన కేడర్ను కాపాడుకుంటా ఇలాంటి ఎవరైతే దుశ్చర్యలు పాల్పడుతున్నారో వాళ్ళంటే రాష్ట్ర వ్యాప్తంగా తయారు చేశారు ఇలాంటి వ్యక్తుల్ని. అంటే ఇప్పుడు చూస్తా ఉన్నాం, 3 యూతుల్ని, 3 రౌడీ షీటర్ని, గంజాయి బ్యాచ్ని పోలీసులు 2 దెబ్బలు వేశారని మొత్తం ఊరేగింపుగా తెనాల్లో అడుగుపెట్టిన జగన్మోహన్ రెడ్డికి ఇదే 4 యూతుల ద్వారా ఎంతోమంది మీ తెనాల్లో, మీరు తెనాలి వాసిగా ఎంతోమంది బాధితులు ఉన్నారు. వాళ్ళ ద్వారా ఇబ్బంది పడిన వాళ్ళు, గాయపడిన వారు, దెబ్బలు తిన్నవారు, చివరికి కానిస్టేబుల్ చిరంజీవి కూడా ప్రాణం పోతే ఆ అమ్మాయి కుటుంబం పరిస్థితి. ఇటువంటి వారిని ఏ రోజు పరామర్శించిన జగన్ రెడ్డి ఈరోజు గంజాయి బ్యాచ్ని పరామర్శించడం ఒక కారణం ఏంటంటే రాజకీయం అనుకుంటున్నారా, లేకపోతే గంజాయి బ్యాచ్ని ప్రోత్సహించడం అనుకుంటున్నారు? ఈ తెనాల్లో సార్ చాలా చైతన్యం కలిగిన ప్రాంతం, దళిత ఉద్యమాలకి చాలా గొప్ప ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో కులం లేదు. ఏదైనా కులం కోసం, హక్కు కోసం పోరాడతారు తప్ప న్యాయం ఎటువైపు ఉంటే అటు కులం లేకుండా పోరాటం చేస్తారు. ఇక్కడ మాల మంది అన్నదమ్ముల్లాగానే కలిసి ఉంటాం, ఖచ్చితంగా దానిలో మేము చెప్తున్నాం. అయితే అదే ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తానికి వస్తున్నారో ఆ మాల కులస్తులు అదే పేటలో అదే కులం సంబంధించిన వాళ్ళు ఎంతోమంది బాధితులు ఉన్నారు. వీళ్ళకి భయభ్రాంతులకు గురై ఊరు పెట్టి పారిపోయి వాళ్ళ మీద కేసులు పెట్టలేక వాళ్ళు ఏం చేసినా భరించి ఇళ్లలోనే దాక్కొని పాపం మాట్లాడలేని పరిస్థితుల్లో ఎంతోమంది ఆ కులంలో కూడా ఉన్నారు. ఇది కానిస్టేబుల్ గారి భార్య కూడా ఎస్సీ మాల కులానికి సంబంధించిన అమ్మాయి. ఆ అమ్మాయి ఒక బీసీ కానిస్టేబుల్ని పెళ్లి చేసుకుంది.
మరి ఈరోజు కుల సంఘాలుగా వాళ్ళు ఎందుకు ఇలాంటి వాళ్ళకి ప్రోత్సహిస్తున్నారు అనేది మాకు కూడా అర్థం కాని పరిస్థితి. ఏ రోజు కూడా తప్పంటే తప్పుగా భావించే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం, దళిత నాయకత్వం ఈరోజు ఎందుకు కులాన్ని బుధాన్ని వేసుకున్నారు, ఎవరు మ్యాన్ప్లే చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండి ఏమైనా చేపిస్తున్నాడా, వీరికి ఏంటనేది మాకు కూడా అంతుపట్టలేని పరిస్థితుల్లో మేము తెనాల్లో ఉన్నాం. ఎందుకంటే తెనాల్లో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. అమ్మాయి ఒక నిజంగా చిరంజీవి కానిస్టేబుల్ గారిని చంపేస్తే వాళ్ళు, ఆ అమ్మాయి కూడా మాల కులస్తురాలే కదా, మరి ఆ అమ్మాయి పోషణ ఎవరు చూస్తారు, అమ్మాయి పిల్లల్ని ఎవరు చూస్తారు, అమ్మాయి ఎంత అనాథ అయిపోయేది, మరి అతను చనిపోతే అతని కుటుంబం ఇలా ఏ విధంగా బలైపోయేది. ఇవన్నీ ఆలోచించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిస్థితి అయితే మాత్రం తెనాల్లో ఉన్న కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వారిని ప్రోత్సహించకూడదు, ఇలాంటి వాళ్ళని పరామర్శించకూడదు. ఆయన కూడా తప్పుబట్టి అణచివేయాల్సిన వాళ్ళని ఆయన ఎందుకు ఈ విధంగా పరామర్శించి వాళ్ళ హీరోలను చేస్తున్నాడు. వాళ్ళ చేతులకి మళ్ళీ అంటే రేపొద్దున వాళ్ళు జైలుకి వెళ్ళొచ్చి రాగానే వాళ్ళకి డబ్బు ఉండదండి, గంజాయి తాగుతారు, ఎక్కడో దారి దోపిడీ చేస్తారు, ఆ డబ్బులతోనే వాళ్ళు బతుకుతారు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ₹1 కోటి ఇచ్చారనుకోండి, వాళ్ళు ఎంతమంది నన్ను నమ్ముతారు? అంటే అలాంటి ప్రోత్సాహం ఇస్తున్నట్టు మాకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చేయండి, మీ వెనకాల మేము ఉన్నాం, మా డబ్బు ఉంది, మేము అవినీతిగా సంపాదించిన డబ్బు ఉంది, ఆ డబ్బుతో మీరు ఏమైనా చేయండి, తెనాల్లో వైసీపీని వ్యతిరేకించే ప్రతి ఒక్కరిని చంపేయండి అనే విధంగా ప్రోత్సాహం ఉందని నేను అనుకుంటున్నాను సార్. ఇప్పుడు చూస్తాం, ఇటీవల మొన్న కూడా చూసాం, పోలీసుల మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో. ఎక్కడున్నా కూడా రాకొచ్చి కొడతామని నిలుస్తాము. ఈరోజు ఒక పోలీసు మీద దాడి చేసింది. ఎందుకంటే చట్టపరంగా ఎవరు తప్పు చేసినా నాకు రక్షణ కల్పించడం అంటూ ప్రతి ప్రజలు కూడా పోలీస్ స్టేషన్ గడప తొక్కాల్సిన పరిస్థితి. అటువంటి చట్టాన్ని కాపాడే వ్యక్తుల మీద దాడి చేస్తే ఈరోజు గతంలో అదే చట్టాన్ని కాపాడే పోలీసులను తనని పిలిపించారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఒక కానిస్టేబుల్ కొట్టారు కాబట్టి వాళ్ళని గౌరవించడానికి, సన్మానించడానికి వచ్చారనుకుంటున్నాను. అదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన ఇచ్చినటువంటి హామీని ఏదైతే ఉందో, ఎక్కడైతే బట్టలో తీసి పోలీసులు కొడతానని ఏదైతే మాటలు అన్నాడో, ఆ మాటలకు ఉదాహరణగా తెనాలి వెళ్ళి ఒక కానిస్టేబుల్ మీద దాడి చేసినా, చంపాలనే ప్రయత్నం చేసినా అలాంటి వారిని నేను ప్రోత్సహిస్తాను, అలాంటి వారినే నేను బుధాన్ని వేసుకుంటాను, అలాంటి వారినే నా పార్టీ సపోర్ట్ చేస్తుంది అనే విధంగా కనపడతా ఉంది తెనాల్లో. అదే చూపిస్తూ ఉన్నాడు. పోలీసు వారు లేకపోతే నిజంగా చట్టం చాలామంది చేతిలో తీసుకుంటే చాలా దుర్మార్గాలు జరిగిపోతాయి. పోలీస్ వ్యవస్థ అనేది ఈ దేశానికి చాలా అవసరం. ఆ చట్టం ఎప్పుడైతే బాగుంటుందో అందరూ కూడా బాగుంటారనేది మా భావన సార్.